హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకున్నాను ఈరోజు వీడియో కంటెంట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చూసారా ఈ బ్లౌజ్ అయితే నేనే డిజైన్ చేసుకున్నాను మనం మగ్గం వర్క్ అని కంప్యూటర్ వర్క్ అని వేలకు వేలు డబ్బులు బయట పెట్టే బదులు ఇలా సింపుల్గా బ్లౌజ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అనేది సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఎలా డిజైన్ చేశాను అనేది ఈ వీడియో కంటెంట్ అనమాట ఈ బ్లౌజ్ డిజైనింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఏ విధంగా చేశాను అనేది ఫుల్ లెంత్ చూడండి బ్లౌజ్ అనేది డిజైన్ చేయకముందు ఈ విధంగా అయితే ఉంది ఫ్రంట్ హుక్స్ పెట్టి ఇలా కుట్టించాను రౌండ్ నెక్ తోటి ఎల్బో వరకు హ్యాండ్స్ పెట్టించాను డిజైన్ అనేది నేను పెన్తో ఈ విధంగా డ్రా చేసుకున్నాను నాకైతే అన్స్టిచ్డ్ బ్లౌజ్ పీస్ మీద డిజైన్ చేసుకోవడం కంటే స్టిచ్డ్ బ్లౌజ్ మీద డిజైన్ చేయడమే చాలా ఈజీగా అనిపిస్తుంది ఇలా నెక్ చుట్టూ కూడా తామర పువ్వులు అనేటివి వేసాను చిన్న చిన్నగా నేను కుట్టించుకున్న బ్లౌజ్ అనేది ఈ శారీ మీద వచ్చింది కాదు నేనైతే పట్టు క్లాత్ తీసుకొని కుట్టించాను అనమాట ఈ అంచు అనేది వేపించాను చూడండి శారీ అయితే ఈ విధంగా ఉంది కొంతమందికి శారీ చూడాలని అనిపిస్తుంది కదా వాళ్ళ కోసం అయితే క్లియర్గా పెడుతున్నాను ఇదైతే పళ్ళు శారీ అండ్ బ్లౌజ్ మ్యాచింగ్గా కనబడాలి అని చెప్పేసి నేనైతే శారీలో వచ్చిన కలర్సే యూజ్ చేస్తున్నాను డిజైనింగ్కి వైట్ అండ్ పర్పుల్ కలర్ అయితే తీసుకున్నాను ఇంకా 0 సైజ్ బ్రష్ తీసుకున్నాను బ్లౌజ్ కింద ఇలాంటి అట్ట కానీ లేదంటే చిన్న బుక్ లాంటిది పెట్టుకోవాలి మనము ఇందాక తామర పువ్వు డ్రా చేసుకున్నాం కదా పెన్నుతోటి దానిపైన ఫ్లాట్ బ్రష్ ఒకటి తీసుకొని ఇది 2 సైజ్ అనుకుంటా ఫ్లాట్ బ్రష్ ఆ సైజ్ బ్రష్ తీసుకొని ఇలాగైతే డిజైన్ చేస్తున్నాను నిజం చెప్పాలంటే నాకు డ్రాయింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది పెయింటింగ్ మాత్రం అసలు నాలెడ్జ్ లేదు పెయింటింగ్ మీద కానీ ట్రై అయితే చేస్తున్నాను నేర్చుకోవాలి మెల్లమెల్లగా నేర్చుకుంటాను నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కలర్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే నేను బల్క్లో తీసుకుంటాను అనమాట ఫ్యాబ్రిక్ కలర్స్ అయినా స్టోన్స్ అయినా కూడా ఒక్కసారే ఒక 1000 రూపీస్వి అలా తీసుకుంటాను ఎప్పుడన్నా యూజ్ అవుతాయి కదా అనేసి పక్కకు పెట్టుకుంటాను ఏదన్నా జాతరకి అలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు అక్కడ బీడ్స్ కానీ స్టోన్స్ కానీ కుందన్స్ కానీ తక్కువ రేట్కి దొరికితే అవి తెచ్చేసుకుంటాను ఎప్పుడన్నా యూజ్ అవుతాయి ఫ్యూచర్లో అనేసి పక్కకు పెట్టుకుంటాను అనమాట ఇట్లా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే మనం నెక్లెస్ టైప్వి తయారు చేసుకోవచ్చు అనేసి ఒక్కసారే తెచ్చుకుంటానమాట సో అవైతే నాకు ఇలా యూజ్ అవుతాయి అన్నట్టు ఇక్కడ చూడండి నేనైతే బ్లూ కలర్ అనేది వేసాను లైట్ బ్లూ కలర్ రావాలంటే వైట్ ఫస్ట్ వేసి దానిపైన పర్పుల్ వేసాను తర్వాత పర్పుల్తో మళ్ళీ అవుట్లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ మీకు క్లియర్గా కనిపించడానికి ఇక్కడ డ్రా చేస్తున్నాను ఇక్కడైతే డ్రా చేయడం అవసరం లేదు పర్పుల్తో అవుట్లైన్ అయితే ఎందుకంటే దీని మీద మనము 3D అవుట్లైనర్ యూజ్ చేసి అవుట్లైన్ అనేది వేసుకుంటాము ఇప్పుడు చూడండి కొంచెం షేడింగ్ టైప్లో చేశాను మనకి చేతులకి ఈ విధంగా వేసాను మొత్తం బ్లౌజ్ పైన పెయింటింగ్ అనేది వేయడం అయితే పూర్తయింది ఫ్రంట్ ఇలా ఒక చిన్న తామర పువ్వు అనేది వేసాను చిన్న చిన్న తామర పువ్వులు బ్యాక్ అయితే ఈ విధంగా వేసాను 24 అవర్స్ ఆరనివ్వాలి ఇది ఆరిన తర్వాత మాత్రమే బ్యాక్ సైడ్ నుంచి ఇలా నేను చూపించిన విధంగా మంచిగా ఐరన్ అనేది చేసుకోవాలి ఏ పెయింటింగ్ వేసినా సరే ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ 24 అవర్స్ ఆరిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకోవాలి అయితే మనము యూజ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ కలర్స్ మాత్రమే యూజ్ చేయాలి యాక్రిలిక్ కలర్స్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉండవు అంటారు మరి ఇప్పుడైతే మనము ఐరన్ చేసుకున్నాం కదా తర్వాత 3D అవుట్లైనర్ సిల్వర్ కలర్ది తీసుకొని నేనైతే అవుట్లైన్ వేస్తున్నాను చూడండి అందుకే ఇందాక చెప్పిన పర్పుల్ కలర్ అవుట్లైనర్ మీకు కనిపించడానికి ఫ్లవర్ షేప్ అనేది కనిపించడానికి మాత్రమే చూపిస్తున్నాను అవుట్లైన్ అయితే మనము 3D అవుట్లైనర్తోని వేసుకుంటామని చెప్పిన కదా చూడండి ఇక్కడ చిన్న చిన్న తామర పూలకు కూడా నేనైతే అవుట్లైన్ 3D అవుట్లైనర్ తోటి అయితే వేసాను ఇది ఒక సైడ్ ఆరిన తర్వాత మాత్రమే ఇంకో సైడ్ వేయాలి లేదంటే అంటుకుపోతుంది అనమాట సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఇది చూడండి ఒక సైడ్ ఆరిన తర్వాత ఇంకో సైడ్ ఆరిన తర్వాత ఇంకో సైడ్ అలా వేసేసాను మొత్తానికి అయితే ఆరిపోయింది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఈ విధంగా అయితే గ్లూ తామర పువ్వు మీద అప్లై చేసి దానిపైన చిన్న చిన్నవి బీడ్స్ దొరుకుతాయి అన్నమాట అవి కాపర్ కలర్వి తెచ్చుకొని నేనైతే ఈ గ్లూ మీద స్టిచ్ చేస్తున్నాను సో దట్ కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది లుక్ అనేది అనేసి మీరు కావాలంటే పర్ల్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న పర్ల్స్ ఉంటాయి కదా అవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా మనము బయట ఎక్కువ రేట్ పెట్టి బ్లౌజెస్ డిజైన్ చేయించుకునే కంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటే మనకి ఒక హ్యాపీనెస్ ఆ బ్లౌజ్ చూసినన్ని రోజులు మనం తయారు చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ అని
లోపల లోపల హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ హస్బెండ్కి కూడా మనీ సేవ్ అనేది చేయగలుగుతాం కదా. నేనైతే ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లు ఉంటే తప్ప నేను బయట బ్లౌజ్ అనేది అసలు డిజైన్ చేయించుకోను. నేనే ఓన్గా ఇట్లా తయారు చేసుకుంటా ఉంటా ఇంట్లో. మీరు కూడా ఇక నుంచి ఇలా చేయండి. అయితే నేను ఇక్కడ నెక్ చుట్టూ కుందన్స్ అతికిచ్చి పూసలు అనేటివి కుడుతున్నాను. ఎలా కుడుతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. భర్తలు ఎఫర్ట్ చేయలేని ఎక్స్పెన్సివ్ థింగ్స్ భార్యలు అడగడం వలన కూడా కొంతమంది భార్యాభర్తల్లో గొడవలు అనేవి సహజము. అందులోనూ ఈ మధ్య చాలామంది ఆడవాళ్ళు మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ అని వేలకు వేలు పెడుతున్నారు. వాళ్ళు ఎఫర్ట్ చేయగలుగుతారేమో, వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా మాకు కూడా కావాలని వాళ్ళ భర్తలతో గొడవ పడడం, దాని ద్వారా కూడా కపుల్స్ మధ్య గొడవలు రావచ్చు కదా. ఆ గొడవలు రాకుండా కూడా ఇలాంటి మా వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నా. ఈ బ్లౌజ్ తయారు చేసుకోవడానికి మనకి 300 కూడా కాదనమాట. ఇంత మంచి డిజైన్ అయితే చేసుకోవచ్చు. సో ఇంటి దగ్గరనే ఇలా చిన్న చిన్నగా మీరు కూడా ట్రై చేయండి. ఈ మెటీరియల్స్లో కూడా కొన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. ఒక పర్ల్స్, బీడ్స్ తప్ప ఇలాంటి పూసలను ఏమంటారు, పైప్స్ లాంటివి, వాటిని ఏమంటారో కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా వీడియోలో చూపించిన విధంగా నేనైతే కుట్టుకుంటున్నాను పర్ల్స్ ఇంకా ఈ పూసల్ని యూజ్ చేసి. నేను ఇక్కడ పర్పుల్ కలర్ పెద్ద పెద్ద కుందన్స్ ఉంటాయి కదా, అవైతే యూజ్ చేస్తున్నాను. మధ్య మధ్యలో ఇలా గ్లూ అప్లై చేసుకొని దానిపైన ఈ పర్పుల్ కలర్ కుందన్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇది ఆరిన తర్వాత డిజైన్ చేసుకోవాలి. నేను మీకు చూపించాలనే ఆతృతతోటి ఆరకముందే చూపిస్తున్నాను, ఏమనుకోకండి. ఇక్కడ చిన్న చిన్న తామర పువ్వులు ఉన్నాయి కదా, వాటి పైన అయితే 2 పర్ల్స్, మధ్యలో వచ్చేసి పర్పుల్ కలర్ బీడ్ యూజ్ చేశాను. అంటే స్టోన్ బీడ్ అంటారు కదా, ఆ బీడ్ అనమాట. నాకు నేమ్స్ కరెక్ట్గా తెలియదు, ఏమనుకోకండి. తర్వాత కింది సైడ్ వచ్చేసి 3 చిన్న చిన్న కుందన్స్ అయితే అంటించాను గ్లూ తోటి. ఇప్పుడు మనము చేతులకు వేసినాం కదా, ఇందాక ఫస్ట్ వీడియోలో చూపించిన కదా చేతికి, అట్లా వేలాడేటట్టు ఒక చైన్ లాగా ఈ విధంగా చేసుకుందాము. ఎలా చేశానో ఇది చూపిస్తాను మీకు క్లియర్గా. నేను ఇక్కడ సిల్వర్ కలర్ చిన్న సైజు గ్లాస్ బీడ్స్ అయితే తీసుకున్నాను. అందులో ఈగే విధంగా సూది అయితే తీసుకున్నాను. అంత చిన్న సైజ్ అనమాట. ఇదే 0 సైజ్ అనుకుంటా నాకు తెలిసి. అన్నిటికంటే సన్నగా ఉండే సూది ఇవ్వండి, చిన్న బీడ్స్ కూడా పట్టేటట్టు అని చెప్పేసి అడిగితే కంగన్ హాల్లో ఇచ్చారనమాట ఈ సూది అయితే. దాంతో నేనైతే ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను.
మన బ్లౌజ్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదైతే బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అయితే ఒకసారి ఓ లుక్ వేద్దాము. ఇక్కడ చూసారా, ఇవి హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్కి తామర పువ్వు ఇచ్చేసి ఇలా గ్లాస్ బీడ్స్ చిన్న చిన్నవి దూరంగానే చైన్స్ టైప్లో వేసాను. కింద వచ్చేసి మనం నెక్ చుట్టూ వేసినాం కదా, అదే డిజైన్ టైప్లో ఇక్కడ కింద గ్యాప్ వస్తే ఆ గ్యాప్లో అయితే ఫిల్ చేశాను. ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి సేమ్ బ్యాక్ చేసినట్టే ఫ్రంట్ కూడా చేసేసి పైన ఒక తామర పువ్వు అనేది ఇచ్చాను. ఇది మనకి కొంగు వేసుకున్నప్పుడు పైన కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ సైడ్ మనం కొంగు వేసే సైడ్ అయితే ఇలాగిచ్చాను. కొంగులో వెళ్ళిపోతుంది ఇది కదా. మనకి కనిపించే పార్ట్ అయితే ఈ విధంగా తామర పువ్వు వేసి కిందనైతే చైన్స్ టైప్లో ఇచ్చాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఎంత బాగా వచ్చిందో, నాకైతే చాలా నచ్చింది. చిన్న డిజైన్ అయినా మనం వేసుకుంటే ఆ తృప్తియే వేరు కదా. మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.